నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఊరు వాడ ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఆయన అడుగుజాడలు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు. విద్య ఒక్కటే పేదల జీవితాన్ని మారుస్తుందన్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళి. బకాయి పన్నుల వసూళ్లపై అధికారులతో సమీక్షించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత. సకాలంలో పన్నులు చెల్లించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన. శ్రీకాళహస్తిలో వైభవంగా జరుగుతున్న 7 గంగమ్మల జాతర. అమ్మవార్లకు పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించి ప్రణమిల్లిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. పేదల జీవితం మారడానికి విద్య ఎంతో అవసరమని, విద్యే మూలమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కె నారాయణ స్వామి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవుడి దృష్టిలో అందరూ సమానమేనని, కులం లెక్కకు రాదని అన్నారు. దళితులంటేనే ఆ కాలంలో అంటరాని వారిని దూరంగా పెట్టేవారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలో కుల అసమానతలు నిర్మూలించాలంటే వజ్రాయుధం విద్యే అని నమ్మి పేదవారికి కూడా విద్య అందాలని, కుల నిర్మూలన, కుల వ్యవస్థపై, ప్రజాస్వామ్యంలో దళితులకు స్వేచ్ఛ అంశాలపై అధ్యయనం చేశారని అన్నారు. పేదల జీవితాలు మారాలంటే వారికి విద్యే మార్గమని నమ్మి మార్పులను తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు అండగా పథకాలను అమలు చేస్తున్నారని, పేదల జీవితాలను మార్చి వారిని ఆర్థికంగా మెరుగుపడాలని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఆదర్శనీయమని తెలిపారు. బలహీన వర్గంలో జన్మించిన తన స్వయం కృషితో ఉన్నత స్థానానికి అంబేద్కర్ ఎదిగారని, ఆయన రాసిన పుస్తకాలు ఆధునిక సమాజానికి అంబేద్కర్ చేసిన సేవ అనన్య సామాన్యమైనవని పేర్కొన్నారు. తన జీవితంలో ఎన్నో అవార్డులను పొందారని, ఎన్నో పుస్తకాలను చదివారని, సంఘ సంస్కర్తగా కులమతాలకు అతీతంగా వెనుకబడిన తరగతులు, స్త్రీల సంక్షేమానికి, కుల వివక్షతను పారద్రోలేందుకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. అందుకే ఆయనను చిరస్మరణీయుడిగా మనందరం స్మరించుకుంటామని తెలిపారు. మొదలైనప్పటి నుంచి కంటిన్యూస్గా నాతో మాట్లాడుతూ మన జిల్లాకు సంబంధించి ఏ మండలంలో ఏ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి నాతో మాట్లాడి ఇమ్మీడియట్గా నన్ను అలర్ట్ చేస్తూ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళకి ఈ సేవలు అందించాలని చెప్పి నాకు డైరెక్షన్స్ ఇవ్వడం, అందరి తహసీల్దార్స్తో కూడా పర్సనల్గా 1-to-1 మాట్లాడి ఆయా మండలాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకుంటూ దానికి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఇంత బిజీగా ఉండి కూడా పుత్తూరు నుంచి ఈ ఊరికి వచ్చి తిరుపతికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక సంకల్పంతో చేస్తే పేదవాళ్ళందరూ కూడా ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటారని ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలని పాటిస్తూ వారు చేసినంత సేవకి ముందు మీ కలెక్టర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా విద్యకి సంబంధించిన ఈ కులాన్ని ఏ విధంగా విడదీశారు, ఈ కుల వ్యవస్థ ఎక్కువ వచ్చిందనేది దాన్ని ఎక్కువగా లోతుగా పోలేదు. కానీ ఈ కుల వ్యవస్థ ఆయన పడిన బాధ ఎంత అంటారు. దీన్ని నిర్మూలించాలంటే కేవలం వజ్రాయుధ విద్య. ఆ విద్యను ఎంచుకున్న డాక్టర్ అంబేద్కర్ గారు కంప్లీట్గా చదివి ఈ కుల నిర్మూలన, ఈ కుల వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యంలో ఈ దళితులకి స్వేచ్ఛ, వారికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, విద్య మీకు ఆయుధం అని చెప్పి ఈ విద్య అనేది పేదవాడికి అందరికీ కూడా అవసరాన్ని దృక్పథంతో ఆయన ఇటువంటి మార్పులు తీసుకొచ్చారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఉన్నత బాటలు వేసిన అంబేద్కర్ అందరి మధ్యలో చిరస్మరణీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నారాయణ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, తొడా సెక్రటరీ లక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్
ఇంజనీర్ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో బుధవారం వైద్యులకు, వైద్య విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు, పారామెడికల్ సిబ్బందికి కార్డియో పల్మనరీ రెసిటేషన్ సిపిఆర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో బుధవారం వైద్యులకు, వైద్య విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు, పారామెడికల్ సిబ్బందికి కార్డియో పల్మనరీ రెసిటేషన్ సిపిఆర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారి ప్రోత్సాహంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ పిలుపు మేరకు ఎస్వి వైద్య కళాశాలలో కార్డియో పల్మనరీ రెసిటేషన్ అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖరన్, రూయా సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకట్, అనెస్థీషియా హెచ్ఓడి డాక్టర్ రాధా, డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ శ్రీనివాసరావు, సూరిశెట్టి, డాక్టర్ శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ మైథిలి, డాక్టర్ జ్ఞాపిక, డాక్టర్ రమేష్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నారు. అతని లైఫ్ ఎలా కాపాడాలా, కాపాడిన తర్వాత నెక్స్ట్ అతను ఎలా షిఫ్ట్ చేయాలనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అది కండక్ట్ చేస్తున్నాము. ది ఎంటైర్ ఇండియా జరుగుతూ ఉంది. ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్. మనకు ఐఆర్సీఎఫ్ అనేది దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. దీంట్లో డాక్టర్ చక్రరావు గారి ఆధ్వర్యం చాలా ఉంది. ఇక్కడ మనము డాక్టర్ రాధా మేడం గారి ఆధ్వర్యంలో మనం పారామెడికల్ స్టాఫ్ అందరికి ఇచ్చాము. ఈ ప్రోగ్రాము చాలా బాగా సక్సెస్ అయింది. ఇది మేమేం పబ్లిక్ మేమేమి ఇస్తున్నాం, ఎవరైనా ఎనీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి సిపిఆర్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియా మేము రెడీగా ఉంటాము. వీఆర్ రెడీ టు గివ్ ద ట్రైనింగ్ టు యూ. సో మనమందరము, ఎందుకంటే మన బ్రతికే ఎన్విరాన్మెంట్ అనేది చాలా దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితుల్లో. హార్ట్ అటాక్ అనేది ఒకటప్పుడు 80-90 ఏళ్ళకి, ఇప్పుడు 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఇమీడియట్గా కార్డియాక్ పడిపోయినప్పుడు ఏం చేయాలా, ప్రాణాన్ని ఎలా కాపాడాలా, మీ రెండు హోలీ హ్యాండ్స్ తోటి ఈరోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొత్తం కంట్రీ వైడ్ కోల్స్ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము. కోల్స్ అంటే కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సేవింగ్. ఇది ప్రతి ఒక్కరు, మన ఇండియాలో ఉండే వాళ్ళే కాదు, ప్రతి ఒక్క మ్యాన్ ఎవరైతే కార్డియాక్ అరెస్ట్ వస్తారో వాళ్ళు సేవ్ చేయడానికి, పబ్లిక్లో అవేర్నెస్ సృష్టించడానికి మా దగ్గర ఉన్న మెడికల్, పారామెడికల్ పీపుల్ మేము ట్రైన్ చేసి వాళ్ళని పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రాం లాంచ్ చేశాము. ఈరోజు ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కోల్స్ అనేది నేర్చుకొని తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కు రావాల్సిన పన్ను బకాయిలపై దృష్టి సారించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం రెవెన్యూ అధికారులతో కమిషనర్ హరిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్ల విషయంలో అలసత్వం వద్దని, ఇంటి పన్నులు 26 కోట్ల రూపాయలు, నీటి కుళాయి పన్నులు 9 కోట్ల రూపాయలు, భూగర్భ డ్రైనేజీ పన్నులు 4 కోట్ల రూపాయల వరకు ఇంకా వసూలు కావాల్సి ఉందని, రెవెన్యూ అధికారులు పన్నుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని అన్నారు. పన్నులు లేకుండా ఏ భవనమూ ఉండరాదని, నగరంలో అన్ని భవనాలను, ఖాళీ స్థలాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. నీటి కుళాయి కనెక్షన్లు పన్నులు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేయాల్సి వస్తుందని బకాయిదారులకు తెలియజేయాలన్నారు. పన్నుల బకాయి వసూళ్ల విషయంలో సచివాలయ అడ్మిన్లు, అమ్యూనిటీ, ప్లానింగ్ సెక్రటరీలతో ఏర్పాటు చేసిన టీం ద్వారా పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కేఎల్ వర్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తిరుపతి జిల్లా బీజేపీ నాయకులు ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా తిరుపతి బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం, బీజేపీ రాయలసీమ డెవలప్మెంట్ కమిటీ కో కన్వీనర్ డాక్టర్ శ్రీహరి, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్, తిరుపతి జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు గుండాల్ నాయక్, జిల్లా కార్యదర్శి డాక్టర్ నరేష్ సాయి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది, ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరం కూడా తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయినప్పటికి కూడా ఆయన్ని స్మరించుకుంటున్నామంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బడుగు బలహీన వర్గాల వారు ఎన్నో విధాల బాధలు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఒక్కడిగా ఉండి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు బడుగు బలహీన వర్గాల ఒక మార్గదర్శకంగా ఉన్నాడు. ఆయనే కాకుండా లేకుంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పేదలైతేనేమి, దళితులైతేనే ఏ విధంగా ఉన్నారో మనం ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన ఆధ్వర్యంలో మనం చూసినట్లయితే మోడీ గారి 303 మంది ఉన్నటువంటి ఎంపీల్లో ఎక్కువ భాగం ఎస్సీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీలో అత్యధికులు ఉన్నారు. ఘనంగా నివాళులు అర్పించాం. మరీ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ రోజు మన భారతదేశానికి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
మన భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్లో ఉన్నప్పుడు మహిళలకి సమాన రిజర్వేషన్స్ కల్పించలేదని ఆ రోజు ఆయన జస్ట్ ఫర్ అంటే నాకు ఈ న్యాయశాఖ పదవి నాకు అవసరం లేదని రిజైన్ చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి, మహిళా పక్షపాతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే అదే ఆలోచన విధాన్ని ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతదేశంలో మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది దాదాపు 75 సంవత్సరాల భారతదేశం స్వతంత్రం తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు సాధించగలిగింది. ఉద్యోగం పట్ల, రాజకీయం పట్ల దళితులు, గిరిజనులు, ఆదివాసులు బాగున్నామంటే దానికి కారణం అంబేద్కరే. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని 4 పాదాల మీద సక్రమంగా అమలు చేస్తున్నట్టే అది మా భారతీయ జనతా పార్టీ అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు దళితులు, ఆదివాసులు భారతీయ జనతా పార్టీ పక్క నుంచి ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయడంలో భాగంగా డాక్టర్ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి ఎంతో సంతోషిస్తున్నాం. మేము వీరి యొక్క పరిపాలనలో దళితులైతేనేమి, ఆదివాసులైతేనే అందరం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాము. వారికి పెట్టిన పథకాలన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు ఆ పథకాలను తూటుపరిచి వారి యొక్క పేర్లు పెట్టుకుంటున్నారు. అయినా కూడా మేము భారతీయ జనతా పార్టీ గత ఎలక్షన్లో జరిగినటువంటి దరిదాపు 3 రాష్ట్రాల్లో బీజేపీ సాధించిందంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధిలో భాగమే అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని అంబేద్కర్ విగ్రహానికి హరి చౌహాన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. హరి చౌహాన్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, గిరిజనులు, దళితులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎంతో మందికి 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బోర్డు మెంబర్స్, నామినేటెడ్ పోస్టులు, మరెన్నో ఉద్యోగాల్లోనూ, విద్యలోనూ, క్రీడల్లోనూ ఇలా అనేక రంగాల్లో అందరూ ఫలాలు అనుభవిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిస్తామన్నారు. వేడుకలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఫలాలు అనుభవిస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారణం మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఈరోజు విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, అన్ని రంగాల్లో కానీ ముందుకు వెళ్తున్నామంటే దానికి ముఖ్య కారణం మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ద్వారా మాకు కల్పించిన ఫలాలు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, నామినేట్ పోస్టులు కానీ, ఇతర ఫలాలు కూడా అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుడు వల్లే ఈరోజు మేము గర్వంగా చదువుకుంటున్నాము, ఉద్యోగాల్లో ఉన్నాము, రిజర్వేషన్ అనుభవిస్తున్నాము. ఆ మహానుభావుడు వల్ల రాజ్యాంగంలో రాసినటువంటి కొన్ని పాయింట్ల వల్ల మేము ఈరోజు ఎమ్మెల్యే, ఎంపీ అన్ని రంగాల్లోనూ కూడా దూసుకుపోతున్నామంటే ఆ మహానుభావుడు వల్లే మేము ఈరోజు ముందుకెళ్తున్నాం. తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఉడిపి బండారు మఠం పీఠాధిపతి విద్యాదేశ తీర్థ స్వామీజీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. దక్షిణ కైలాసనాథుడు కొలువులో 7 గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూల విరాట్కు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహా కుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు, రజకులు నిర్వహించారు. మహా నైవేద్యం, మహా బలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలి పూజలు నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు, పసుపు ముద్దలకు విశేష పూజలు జరిపి 7 గంగమ్మ కమిటీలకు అందజేశారు. 7 గంగమ్మల కమిటీ ప్రతినిధులు తమ గంగమ్మను తీసుకుని తమ చప్పరాల వద్దకు తీసుకెళ్లి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు. మూల విరాట్ పూజల అనంతరం 7 గంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువుదీరారు. 7 గంగమ్మల కమిటీ అత్యంత ఆధునిక టెక్నాలజీతో చెప్పరాల్లో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
పొన్నాలమ్మ, అంకలమ్మ, భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పడుతూ కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు బలిచ్చి అమ్మవారిని సంతృప్తిపరిచారు. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు. అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూల స్థానాలలో అమ్మవారు కొలువుదీరి భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించనున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ కులానికో ఓ మతానికో మాత్రమే నాయకుడు కాదని ఆయన ప్రపంచానికే దార్శనికుడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం బడుగు బలహీన వర్గాలకు నాయకుడు మాత్రమే కాదని ఆయన ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత రాజ్యాంగాన్ని రచించి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన గొప్ప విద్యావేత్త అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, ధార్మిక సెల్ కన్వీనర్ అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే మన అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలంగా ఉన్నది. ఆయన రాజ్యాంగ రచించిన దానివల్లనే ఈరోజంతా మనమంతా సుఖమయ జీవితాన్ని కూడా గడుపుతున్నాము. ఆయన ఆశయాలను మనమంతా కొనసాగించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కొనసాగిస్తూ ఆయన ఆశయ సాధనకు మనం అందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ఇతర వైసీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ విద్యావేత్త కాకుండా గొప్ప రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆయన మరింత కాలం జీవించి ఉంటే భారతదేశం మరింతగా అభివృద్ధి చెంది ఉండేదని పేర్కొన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచానికి తలమానికమని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా నవరత్నాలను అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అణగారినటువంటి ప్రజల యొక్క వాస్తవ స్థితిగతుల్ని కనుక్కొని వాటి పరిష్కారానికి ప్రపంచానికే ఒక దిక్సూచిగా మారినటువంటి మహాపురుషుడు, తరతరాలుగా దోపిడీకి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి గురైనటువంటి పేదలు, బలహీన వర్గాల వాళ్ళు, దళిత వర్గాల వాళ్ళ జీవనాలను అధ్యయనం చేసి వాళ్ళ జీవనాలలో పెనుమార్పులు తీసుకొని వచ్చి ఈ రోజున ప్రపంచానికే ఆదర్శప్రాయుడైనటువంటి మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరైనా అంబేద్కర్ పేరు తలవాల్సిందే, ఆయన నామ జపం చేయాల్సిందే. అంబేద్కర్ పేదల పక్షపాతి. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా ఏర్పాటైన గోశాలలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు గోశాలను సందర్శించి అక్కడ గోవులకు అందిస్తున్న ఆహారం మరియు దానా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలలో పనిచేస్తున్న 10 మంది సిబ్బంది వర్షం కారణంగా రాకపోవడంతో ఉదయం 11:30 టైం అయినా కూడా అన్ని గోవులకు ఆహారం అందకపోవడం జరిగిందని,
ఇటువంటి సందర్భాలలో తాత్కాలికంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని గోవులకు ఆహారాన్ని అందించి ఎటువంటి అసౌకర్యం రాకుండా చూసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా 4 రోజులుగా విపరీతంగా వర్షం కురుస్తున్న సందర్భంగా గోవులకు ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా శుభ్రతను పాటించాలని సిబ్బందికి తెలియజేశారు. గోశాల ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి మరియు సురేష్ రెడ్డితో మాట్లాడి ఇంకా మెరుగైన ఆహారం మరియు వైద్య సౌకర్యం అందించాలని తెలియజేశారు. సిబ్బంది కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల సిబ్బంది మరియు దేవస్థానం అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రేణిగుంటలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా ఘన నివాళులు అర్పించారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహానికి బుధవారం అంబేద్కర్ సంఘం, దళిత సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు పార్టీలకు అతీతంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రేణిగుంట సర్పంచ్ నగేశం, వైసీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, మండల కోఆప్షన్ సభ్యుడు ఆసన్ సాహెబ్, సిపిఐ నాయకుడు తులసిరాజన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఆశా సంస్థ అధ్యక్షుడు జులియన్ రాజు, రైల్వే పెన్షన్ అసోసియేషన్ నాయకులు జయంత్ కుమార్, జాన్ బాబు, డాక్టర్ గౌరీ, మాజీ ఎంపీటీసీ నాగరాజు, వార్డు సభ్యులు ఇరానీ ఖాదర్, రమణ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క జాతికి చెందిన వ్యక్తి కాదని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ వర్గాల ప్రజలు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని కోరారు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కార్తీక మాసం కాళభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి కాళభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాళభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాళభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాళభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాళభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాళభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. అంబేద్కర్ ఆశయాలను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పాలక మండలి మాజీ సభ్యులు మధు అన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్వి యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి వర్సిటీ పాలక మండలి మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జెన్ అకాడమీ అధ్యక్షులు రాజేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం తన జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని సైతం ధారపోసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అలాంటి మహనీయుని జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుని నేడు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దగ్గర ఘనంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆయన ఆశయాలను, ఆయన భావాలను యువత మరియు ముఖ్యంగా మన భారతదేశ ప్రజలంతా ముందుకు పోవాలని, ఆయన ఆశయాలను, ఆయన భావాలను అదే స్ఫూర్తితో ఈరోజు డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట వినీతమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ స్ఫూర్తితో పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఈరోజు సోషల్ రిఫార్మ్స్ కానీ,
బడుగు సంక్షేమ పథకాలు కానీ అంబేద్కర్ స్ఫూర్తితో అంబేద్కర్ భావజాలంతో పరిపాలన కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ఈ సందర్భంగా కూడా మన ముఖ్యమంత్రి గారిని కొనియాడుతున్నాము. ఆయన ఆశయాలను గారు చనిపోయి చాలా కాలమైంది. ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాము. వారిని ప్రతి సంవత్సరము 2 సార్లు మనం స్మరించుకునేది కాదు, మన మనసుల్లో పెట్టుకొని రోజు కూడా ఆయన తలుచుకోవాల్సిన ఇది ఉంది మనకి. ఎందుకంటే ఈరోజు ఈ రాజ్యాంగంలో మనందరికి కూడా పదవులు వస్తున్నాయంటే, ఉద్యోగాలు వస్తున్నాయంటే, చదువుల్లో రిజర్వేషన్లు వస్తున్నాయంటే మన అంబేద్కర్ గారి వల్లే ఇవన్నీ సాధ్యమైందని చెప్పుకుంటున్నాను. అందుకే మనమందరం కూడా గర్వంగా చెప్పుకోదగ్గ ఒకే ఒక పేరు, మనం ఎప్పటికి కానీ ఇప్పటికి కాదు ప్రపంచం ఉన్నంత వరకు కూడా మనం తలుచుకోవాల్సిన ఒకే ఒక పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మిజాంగ్ తుఫాను బాధితులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మార్కెటింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సి రామాంజనేయులు అన్నారు. గత 3 రోజులుగా కురిసిన మిజాంగ్ తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా తీర ప్రాంతానికి దగ్గరలో గల నెల్లూరు, తిరుపతి జిల్లాలు తుఫాను ప్రభావానికి లోనయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తుఫాను బాధితులకు సహాయార్థం నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి నడుం బిగించింది. తిరుపతి కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ డికే బాలాజీ నేతృత్వంలో కడప మార్కెటింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ సి రామాంజనేయులు తిరుచానూరు వద్ద గల మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఉచిత పంపిణీకి ప్యాకింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 21,000 కుటుంబాలకు 4,000 కేజీల ఉల్లిపాయలు, 4,000 కేజీల బంగాళాదుంపలు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి కుటుంబానికి కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు ప్యాక్ చేసి ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతానికి గూడూరు డివిజన్లో గల చెళ్లకూరు మండలానికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరిలకు కూడా పంపనున్నట్లు తెలిపారు. మనకు తిరుపతి జిల్లాలో అటువంటి నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు యొక్క కాన్స్టిట్యున్సీలకు సంబంధించి వెంకటగిరి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 21,000 ఫ్యామిలీస్ అఫెక్టెడ్ అయ్యాయని నిర్ధారించడం జరిగింది. రెవెన్యూ వాళ్ళ ఇండియన్ ప్రకారం మేము 21 టన్నుల ఆనియన్స్, 21 టన్నులు పొటాటోస్ అంటే ఉర్లగడ్డలు కొని ఒక కేజీ ఇదొక కేజీ ప్యాక్ చేసి రెవెన్యూ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు మిగతా వస్తువులతో పాటు రైస్, అదేవిధంగా కందిపప్పు, పామ్ ఆయిల్ వాళ్ళతో కలిపి ఇవి ఈ 2 కేజీలు ఈ యొక్క ఫ్యామిలీస్కి ఎవరైతే ఎఫెక్ట్ అయినారో, రైన్ ఎఫెక్ట్ అయ్యారో ఆ ఫ్యామిలీస్కి అందజేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి, దర్గా సర్కిల్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జేసీతో పాటు డిఆర్ఓ ఎన్ రాజశేఖర్, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డీడీ రాజ్యలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్ తదితర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ తెలుసు, ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు సోషల్గా లేకపోతే ఎకనామికల్గా ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న వారిని ఈరోజు స్మరించుకోవడం 1895 ఆచారంలో ఈరోజు డిసెంబర్ 6వ తేదీ మరి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి ఈరోజు కూడా మరి ఆయన పెట్టినటువంటి రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ద్వారా చాలామంది, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా చేసి మరి ఈరోజు వర్గపడుతున్నారు. ఆ రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది విశిష్ట రాజ్యాంగం, ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంత రాజ్యాంగంగా పేర్కొనబడింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిగా ఈరోజు మనము అన్ని విధాల పాటిస్తూ వాటిని ఆమోదించి ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్తున్నాము. కాబట్టి దాంట్లో సవరణ అవకాశం కూడా ఇచ్చారు. అవసరమైతే మనకు రాబోయే రోజులు ఏదైనా అవసరం సవరణ చేసుకుని ప్రజాస్వామ్యానికి అనుగుణంగా పోయే ఒక ప్రతి కూడా దాంట్లో ఉంది. కాబట్టి ముఖ్యంగా రాజ్యాంగాన్ని స్ఫూర్తించి అతను రచించిన రాజ్యాంగం అందరికీ కూడా మనను పొందుతూ అన్ని విధాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అంజిత్ నాయుడు శశి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు బంధువులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం నగరంలోని లక్ష్మీపురం కూడలిలో భారీ కేక్ కట్ చేశారు. పలువురు నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత మహనీయులను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవ కోసం కృషి చేయాలని కార్పొరేటర్ అంజీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మా అబ్బాయి కోటూరు శశి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం. ఇదే కాకుండా ఈ వర్షానికి 3 రోజులు వార్డులో ఇబ్బంది జరిగినా కూడా తెల్లగుంట, మహేందర్ నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా రోజు అన్నదాన కార్యక్రమం, అన్నదానం వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళని తీసుకొని పోయి సచివాలయంలో పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు అయినా కూడా ఈరోజు నిరుపేదలకు అందరికీ అన్నదానం చేయటం జరుగుతున్నది. 13 డివిజన్ కోటూరు ఆంజనేయ గారు కుమారుడు కోటూరు శశిమామ గారికి బర్త్డే సందర్భంగా మేమంతా ఆటో యూనియన్ అంతా కలిసి ఈరోజు ఈ బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక 300 మంది వరకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కోటూరు ఆంజనేయులు గారి వాళ్ళ అబ్బాయి కోటూరు శశి తన పుట్టినరోజు వేడుకల్ని జనాల మధ్యలో జరుపుకోవాలని నిరుపేదలకు అన్నదానం చేస్తూ దాదాపు 300 మందికి అన్నదానం చేస్తూ తన పుట్టినరోజు వేడుకల్ని ఆటో యూనియన్ సంబంధించిన చిన్న అనే ద్వారా వాళ్ళకందరికి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఊరు వాడ ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు, ఆయన అడుగుజాడలు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు. విద్య ఒక్కటే పేదల జీవితాన్ని మారుస్తుందన్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళి. బకాయి పన్నుల వసూళ్లపై అధికారులతో సమీక్షించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత సకాలంలో పన్నులు చెల్లించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన. శ్రీకాళహస్తిలో వైభవంగా జరుగుతున్న 7 గంగమ్మల జాతర, అమ్మవార్లకు పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించి ప్రణమిల్లిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.